హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమ పల్లకి పార్ట్ 68. చూసింది చాలు, ఆఫీస్ విషయాల్లో నాతో ప్రాక్టికల్ జోక్స్ వేస్తే నేను అంతకంటే ప్రాక్టికల్గా ఉంటానని నీకు చూపించడం కోసమే ఈ డెమో. నీ వల్ల వీల్ చైర్కి పెట్టిన మనీ లాస్ అని తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఇదేంటి, నేనేమైనా ఆర్డర్ పెట్టమని అడిగానా? ఈ చిన్న సీన్తో నా మీద రివెంజ్ తీసుకోవడం కోసం వీల్ చైర్ ఆర్డర్ ఇచ్చి డబ్బులు వేస్ట్ అని నన్ను తిడితే నేనేం చేస్తాను అని అసిస్టెంట్తో మొరపెట్టుకుంది దితి. పాపం అసిస్టెంట్ అదేదో మొగుడు పెళ్ళాల చిలిపి అల్లరి అనుకుని ముసిముసి నవ్వులు నవ్వుకుంటే దితి తల బాదుకుంది. చందన డ్రెస్ చేంజ్ చేసుకొని అసలు ఇదెక్కడి డ్రెస్ కోడ్ నాకు అర్థం కావడం లేదు అని అంది. ఏమో మాకు మాత్రం ఏం తెలుసు అని మిగిలిన వాళ్ళు సమాధానం ఇవ్వడంతో సరే అని వెళ్ళి వెయిటింగ్ హాల్లో కూర్చున్నారు. దితికి టిట్ ఫర్ టాట్ ఇచ్చిన తర్వాత శక్తి గర్వంగా వెళ్ళి తన ఛాంబర్లో కూర్చుని తమ్ముడికి ఫోన్ చేశాడు. శివ కాల్ లిఫ్ట్ చేయడంతో ఏరా శివ, స్పోర్ట్స్ అకాడమీకి వెళ్ళావా అని అడిగాడు శక్తి. ఇప్పుడే బయలుదేరుతున్నానన్నయ్య అని హెల్మెట్, బైక్ కీస్ తీసుకుంటూ సమాధానం ఇచ్చాడు శివ. వెళ్ళి మనం స్పాన్సర్ చేసిన దానికి తగ్గట్టుగా అంతా మేనేజ్ చేస్తున్నారో లేదో అబ్జర్వ్ చేయి. అండ్ స్టూడెంట్స్‌కి కోచ్ ఎలాంటి తక్కువ లేకుండా మేనేజ్‌మెంట్ చూసుకుంటుందో లేదో కూడా చూడు అన్నాడు. నేను అన్నీ చూసుకుంటానన్నయ్య. కానీ నువ్వు ఆఫీస్‌లో కూడా వదినతో గొడవ పడకుండా కాస్త నీ రిలేషన్‌లో ఫస్ట్ స్టెప్ వేయడానికి ఆలోచించు అనగానే నువ్వు చెప్పిన మన పాత్రం చెయ్యి. పనికిమాలిన సలహాలన్నీ ఇవ్వకు అని శక్తి అనేసరికి సరేలే, నువ్వెప్పుడు మా మాటలు విన్నావని అంటూ ఫోన్ కట్ చేశాడు శివ. శక్తితో ఫోన్ మాట్లాడడం అయిన తర్వాత మొబైల్ పాకెట్‌లో పెట్టుకొని, మమ్మీ నేను వెళ్తున్నానని అనడంతో, వెళ్తున్నాను కాదు వెళ్ళొస్తానని చెప్పు అని రేవతి అరిచేసరికి, ఓకే ఓకే వెళ్ళొస్తాను మమ్మీ అని చెప్పి బయటకొచ్చి బైక్ స్టార్ట్ చేయగానే వాచ్‌మెన్ గేట్ ఓపెన్ చేయడంతో బైక్ ముందుకు దూకించాడు. మొన్న చందనని స్పోర్ట్స్ అకాడమీలో చూసిన దగ్గర నుంచి వెళ్ళాలంటే అలజడిగా ఉన్నా కూడా వాళ్ళ కంపెనీ నుంచి స్పోర్ట్స్‌కి స్పాన్సర్ చేస్తున్నారు కాబట్టి ఎవరో ఒకళ్ళు స్పాన్సర్స్ రావాల్సిందే. శక్తి, ధృవ బిజీనే. దితిని ఫ్రీగా ఉంటే పంపేవాళ్ళు కానీ తను కూడా ఆఫీస్‌కి వెళ్తోంది కాబట్టి ఇక వెళ్ళాల్సింది శివ మాత్రమే. ఆ ఆలోచనలతోనే రెడ్ సిగ్నల్ పడేసరికి బైక్ ఆపి చుట్టూ చూస్తున్న శివ దృష్టి ఫ్రెండ్ రూమ్‌లో అకాడమీకి వెళ్ళడానికి రెడీ అయి ఫ్రెండ్స్‌తో కలిసి కారులో కూర్చున్న చందన మీద పడింది. ఆమె వైపు తీక్షణంగా చూసిన అతనికి ఆమె అల్ట్రా మోడర్న్ డ్రెస్ వేసుకుందని అర్థం కావడంతో హ్యాండిల్ మీద ఉన్న చెయ్యి బిగుసుకుంది.
గ్రీన్ సిగ్నల్ పడేసరికి చందన కూర్చున్న కారు వైపే చూస్తూ శివ బైక్ స్టార్ట్ చేసి స్పోర్ట్స్ అకాడమీ దగ్గర ఆగేసరికి డ్రెస్ కోడ్ గురించి వేసిన హోల్డింగ్స్ చూసి శివకి చాలా కోపం వచ్చింది. కానీ ముందే ఆవేశపడకూడదని సైలెంట్గా లోపలికి వెళ్ళడంతో వెల్కమ్ సార్ అంటూ బొకేస్ ఇచ్చి లోపలికి తీసుకెళ్లారు. అన్నయ్య లేదా మీ ఫాదర్ వస్తామని అనుకున్నాం శివ అని మేనేజ్మెంట్ వాళ్ళు అడిగేసరికి వాళ్ళిద్దరూ ఆఫీస్ వర్క్లో బిజీ కదా, సో ఈ రెస్పాన్సిబిలిటీ నేను ఎత్తుకున్నాను అని చెప్పాడు. ఓహో అని ఒక చిన్న స్మైల్ పడేసి బయటకు చూస్తూ ఎవరి కోసమో వెయిట్ చేస్తూ ఉంటే ఎవరి కోసం అయినా వెయిట్ చేస్తున్నారా అని శివ అడగడంతో అదే స్టూడెంట్స్ గురించి అన్నాడు హెడ్. అతని మాటల్లోనే ఏదో తేడా ఉందని అర్థం అవడంతో శివ పిడికిలి బిగుసుకుంటే అంతమంది ముందే హైపర్ అవ్వడం ఎందుకని నోరు మూసుకున్నాడు. ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా టైం ఉండడంతో బోర్ కొట్టి మొబైల్ స్క్రోల్ చేస్తున్న శివకి పర్ఫ్యూమ్ స్మెల్ ముక్కు పుటాలకి తాకగా తలెత్తి చూసిన శివకి చందన కనిపించేసరికి షాక్గా చూస్తూ గడ్డం కింద చేయి పెట్టుకుని స్ట్రైట్గా చూస్తూ ఉంటే అప్పటి వరకు తలదించుకుని లోపలికి వచ్చిన చందన గుడ్ మార్నింగ్ చెప్పడం కోసం తలెత్తి గుడ్ మార్నింగ్ సార్ అనబోయి శివ కనిపించడంతో షాక్ అయ్యి కళ్ళు దించేసింది. కాసేపటికి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకున్న శివ కోపం ఆకాశానికి అంటింది. సత్య ఎప్పట్లాగే ఆఫీస్కి వెళ్తూ సగంలో స్కూటీ రిపేర్ కావడంతో దీనికి మళ్ళీ ఏం రోగం వచ్చిందో ఏంటో అనుకుంటూ కిక్కు కొట్టడానికి ట్రై చేసి అది స్టార్ట్ కాకపోవడంతో అసహనంగా నడుం మీద చేతులు వేసుకుని నిలబడేసరికి ఏంటే మళ్ళీ నీ స్కూటీ హ్యాండ్ ఇచ్చిందా అంటూ పక్కకొచ్చి కార్ ఆపి విండో ఓపెన్ చేసి వెటకారంగా అడిగాడు వంశీ. నీకు చాలా హ్యాపీగా ఉన్నట్టుంది కదా అని సత్య వెటకారంగా అనేసరికి కాదా మరి నా ఆజన్మ శత్రువు చెల్లెలు రోడ్డు మీద ఎండలో ఇలా కందిపోతుంటే నాకు ఎంత హ్యాపీగా ఉందో నువ్వు ఊహించలేవే అన్నాడు స్టీరింగ్ మీద దరువేస్తూ. శాడిస్ట్ మా అన్నయ్యని అంటావు గాని నీలో కూడా శాడిజం ఏం తక్కువ లేదు తెలుసా అని సత్య కోపంగా సీట్ మీద కొట్టేసరికి నా మీద కోపం ఆ బండి మీద ఎందుకు చూపిస్తావు గాని రా వచ్చి కారెక్కు ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడు. నీకు నీ కారుకి ఒక దండం స్వామి ఆ రోజు ఇలాగే ఎక్కించుకొని నన్ను వారం రోజులు మంచానికే పరిమితం చేశావని సత్య చేతులెత్తి దండం పెట్టడంతో మెంటల్ మొహందాన ఆ రోజు ఎవడో వేస్ట్ గాడు స్పీడ్గా వచ్చి డాష్ ఇస్తే జాగ్రత్తగా నడిపి నన్నంటావేంటే దొంగ మొహందాన అయినా ఆ కారు ఎప్పుడో పప్పైపోయింది ఇది కొత్త కారు అనడంతో అప్పుడు చూసి కొత్తగా కొన్న కారని మెరిసిపోతున్న కారుని చూడగానే అర్థం కావడంతో కార్ని డ్రెస్ కొన్నంత ఈజీగా కొంటున్నావన్నమాట అంది. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.